ఉంటే భూత ప్రేత భయాలు తొలగిపోయి ఇంట్లో ఐశ్వర్యాలు సిరి సంపదలు పెరుగుతాయి. అమృతం కోసం దానవులు దేవతలు క్షీరసాగర మథనం చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటు తమలపాకులు కూడా పుట్టాయి అని చెప్తారు. తమలపాకు చెట్టు ఎవరింట్లో అయితే ఉంటుందో వారింట్లో శనీశ్వరుడికి తావు ఉండదు. తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే ఎటువంటి గ్రహ దోషాలు శత్రుపీడలు ఉండవు. ఆర్థిక సమస్యలు ప్రేత పిశాచాల సమస్యలు తొలగిపోవాలంటే రోజు ఒక తమలపాకును తీసుకుని ఈ ఆకుపై శ్రీరామాని సింధూరంతో రాసి ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి పూజించి మరుసటి రోజు ఆకులు తినచ్చు లేదా పారే నీటిలో వేయాలి. ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈశాన్య భాగంలో ఈక బరువు కూడా మోయకూడదు అని అంటారు మన పెద్దలు. అంటే అంత తక్కువ బరువు కూడా ఆ దిశలో ఉంచకూడదని అర్థం. తమలపాకుల మొక్కను ఇంట్లో పెంచడం లక్ష్మీప్రదం. దక్షిణ దిశ ఈ మొక్కకు శుభం. తమలపాకు రసంలో తేనెతో కలిపి కళ్ళల్లో రాసుకుంటే